అందరికీ నమస్కారం అండి. పొట్లూరు లక్ష్మీబాయమ్మ గారిని గురించి చెప్పాలి అని అంటే, నాకు కన్న తల్లి పేరు కూడా వేమూరు లక్ష్మీబాయి. నాకు ఉద్యోగం 14 సంవత్సరాలకు 10th క్లాస్ అయిపోయింది. 2 సంవత్సరాలు పాలిటెక్నిక్ చేశాను. 16 సంవత్సరాల కల్లా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. అది 16వ సంవత్సరం కంప్లీట్ అవుతూ ఉండగా అనుకోకుండా మేడం మేము కలుసుకోవటము, ఇట్లా ఏం చదివామమ్మా అని చెప్పేశానంటే, ఇట్లా నేను పాలిటెక్నిక్ చేశానండి అని చెప్పేశానంటే, ఇంత చిన్న వయసులోనే మా అమ్మమ్మ గారికి బాగుండకపోతే అమెరికన్ హాస్పిటల్లో వారి బంధువుల కోసం ఆమె, మా అమ్మమ్మ కోసం మేము అక్కడ ఉన్నాము. ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి ఆమె చాలా ఆనందపడి, అమ్మ మా మహిళా సంఘంలో ఒక టైపిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేస్తావా అని అడిగారు. అంతే, నేను 1 year పాటు మహిళా సంఘంలో టైపిస్ట్గా చేయటం జరిగిందండి. మరి తర్వాత కూడా ఆ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటే మన గురువుగారు మొట్టమొదట గుడివాడలో అడుగుపెట్టిన సందర్భంలో మనం ఆ మహిళా సంఘంలోనే క్లాస్ పెట్టడము, గురువుగారిని తీసుకుని వచ్చి, మళ్ళీ తర్వాత ఏమో ఆయన కాలం చేసిన తర్వాత ఆయన చైతన్య జ్యోతిని కూడా ఆ మహిళా సంఘానికి తీసుకెళ్ళి అక్కడ పిల్లలందరికీ కూడా మెడిటేషన్ నేర్పించి, అక్కడి నుంచి ఆ చైతన్య జ్యోతిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరిగిందండి. ప్రాపంచికంగా అయితే కనుక మామూలుగా జ్యోతిని తీసుకొచ్చామా అనుకుంటున్నామే కానీ, కాలం నాడు ఆది శంకరాచార్యుల వారు ఎట్లయితే కనుక శ్రీచక్రాలను స్థాపించారో అనేక ప్రదేశాల్లో, అదే రకంగా పత్రిసారు ఆ మహిళా సంఘం ద్వారా ఆ శ్రీచక్రాన్ని ఇక్కడ స్థాపించారండి. ఆ లక్ష్మీబాయమ్మ గారికి నా హృదయపూర్వక 100,000 కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. అలాగే మరి యొక్క మట్టిలో మాణిక్యం శ్రీ రావి శోభనాద్రి చౌదరి గారు గుడివాడలో, వారిని తెలియని వారు ఉండరు. గుడివాడ శాసనసభ్యునిగా, కమ్యూనిస్టు నేతగా ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం గుడివాడ పట్టణ రాజకీయాల్లో, పట్టణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకొని నెగర్వి అనిపించుకున్న నాయకుడు రావి శోభనాద్రి చౌదరి గారు ఎన్టీఆర్కు ఆప్తుడిగా, చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయుడిగా తనదైన శైలిలో పనిచేసిన నిస్వార్థ ప్రజానేత రావి శోభనాద్రి చౌదరి గారు. గుడివాడ అర్బన్ బ్యాంక్ మరి ఎంతోమందికి ఇష్టమైన గుడివాడ పట్టణానికి ఒక పేరు తెచ్చినటువంటి ఒక చక్కటి బ్యాంకుకి ఆయన ఆ బ్యాంకు నిర్వహణలో ఆయన పాత్ర మరువలేం. ఆయన కృషికి గుర్తుగా ఈ మట్టిలో మాణిక్యాల అవార్డును వారి కుటుంబ సభ్యులకి అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ధ్యాన కేంద్రం ఎంతో అభివృద్ధి చెందుతా అందరినీ గుర్తుంచుకుని అందరినీ అభినందించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన పత్రిజీ గారి ఆశయాల్ని ముందుకు చేసుకున్న స్వతంత్ర కుమార్ గారు కానీ, రాజ్ కుమార్ గారు కానీ ఇలాగే సేవలన్నీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ యొక్క పిరమిడ్ స్థాపకత్వానికి ముఖ్య దాత, పిరమిడ్ ధ్యాన కేంద్రం రూపకల్పనలో అత్యంత ప్రధానమైన వ్యక్తులు 2 ఉన్నారు. ఒకరు మన గురుదేవులు సుభాష్ పత్రిజీ, రెండవ వారు ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పడడానికి స్వచ్ఛందంగా స్థలాన్ని దానం చేసిన ఋషి కేశవరావు గారు. కేవలం స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ఈ అద్భుత కట్టడానికి ఆయన తానుగా 5 లక్షల రూపాయలను తన సోదరి ద్వారా 28 సెంట్ల భూమిని మన పిరమిడ్ ధ్యాన కేంద్రానికి సమర్పించారు. తమ సోదరిని స్ఫూర్తితో నింపిన మహాదాత, తరతరాలుగా నిలిచే ఈ పిరమిడ్ ధ్యానుల మనస్సులో నిమ్మగడ్డ ఋషికేశవరావు గారు నిలిచిపోతారు. ఆయన జన్మ చరితార్థం వారి కుటుంబ సభ్యులకు ఈ మట్టిలో మాణిక్యం పురస్కారాన్ని ఎంతో కృతజ్ఞతతో అందజేస్తున్నాం. అదేవిధంగా అడుసుమిల్లి బేబీ సరోజిని గారు, కృష్ణా జిల్లాలో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ ధ్యాన కేంద్రం స్థలదాత మనకు సమర్పించినటువంటి ప్రధాన రహదారికి కొద్ది దూరంలో ఉండటంతో
స్థలానికి రహదారిని మధ్య స్వేచ్ఛగా ధ్యానం రావడానికి వీలుగా అడుసుమిల్లి సరోజిని గారు తమ విలువైన స్థలాన్ని దారిగా సమర్పించడం ఉదాహరణ. విజయవంతంగా నడుస్తున్న మన పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహణలో ఆమె పాత్ర మరువలేనిది. ఆమె చూపించిన ఉదాన్యతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆమెకు ధన్యతతో వారి కుటుంబానికి ఈ మట్టిలో మాణిక్యం అవార్డును బహుకరిస్తున్నాం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ 13వ వార్షికోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. నిత్య జీవితంలో మనం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాము. రకరకాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చదువులు, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో ట్రాఫిక్ ప్లస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ ప్రెజర్స్, ఈ రకంగా రకరకాల ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాము. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే మనకి ధ్యానం చాలా అవసరం. ధ్యానం చాలా అవసరం. ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాజ్కుమార్ గారు, స్వతంత్ర కుమార్ గారు ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణానికి పూనుకొని ఈ పిరమిడ్ ఇక్కడ నిర్మించారు. మన పట్టణంలో అందరూ ఈ పిరమిడ్లో మనం ధ్యానం చేయడం వలన నార్మల్గా ధ్యానం చేసే కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో దీన్ని ఉపయోగించుకుని అందరూ దీన్ని లబ్ధి పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలండి. శ్రీ పెనుమనేని కోటేశ్వరరావు గారి తరఫున ఎవరైనా వచ్చినట్లే దయచేసి పరిచయం కావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా శ్రీ వేమూరుపల్లి కోదండరామయ్య గారి తరఫున వారి వారసులు కానీ దయచేసి వారి తరఫున మన జ్యోతి పాలిటెక్నిక్ రమణ గారిని దయచేసి మాట్లాడాల్సింది కోరుచున్నాం. సభకు నమస్కారం. 13వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గుడివాడలో విశేషమైనటువంటి సేవలు అందించి గుడివాడ పట్టణ ఉన్నతికి, గుడివాడ పట్టణ ప్రాభవాన్ని ఇనుమడింపజేసినటువంటి పెద్దవాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణకి సంకల్పించినటువంటి ముఖ్యంగా రాజకుమారి గారికి, చురుకైన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రమణ మహర్షి స్పిరిచువల్ సొసైటీ వారందరికీ కూడా శుభాకాంక్షలు. నేను ఒక 5 minutes తీసుకుంటాను టైము. అంటే ఒక సంకల్పానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అన్నది చెప్పడానికి ఈ ఘనమైనటువంటి ఆకృతి దాల్చినటువంటి రమణ మహర్షి స్పిరిచువల్ ఈ పిరమిడ్ సొసైటీనే ఒక ప్రత్యక్ష తార్కాణం. బొబ్బా స్వతంత్ర కుమార్ గారు మా సహా అధ్యాపకులు వికేఆర్ పాలిటెక్నిక్లో, మేడం గారు టైపిస్ట్గా సహ ఉద్యోగి. వీళ్ళు 1980 ఆ క్రమంలోనే ఈ శ్వాస మీద ధ్యాస గురించి కాలేజీలో చిన్న చిన్న డిబేట్స్ లేదా చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మేమందరం కూడా అపహాస్యం చేసేవాళ్ళం. మీరు ఊరుకోండి మేడం, శ్వాస మీద ధ్యాస ఏంటి, అసలు మాకు ఊపిరి తీసుకోవాలనేటువంటి పనులు ఉంటే ఈ గోలంతా ఏంటని చెప్పి చిన్నగా కొద్దిగా అపహాస్యం చేస్తూ మాట్లాడిన మాటలు వాస్తవం. మేడం గారు వాళ్ళు దాన్ని ఎక్కడో కూడా మనసులోకి తీసుకోకుండా వాళ్ళు చేసేటటువంటి పని మీద వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన. అంటే మా అందరికంటే కూడా ముందుగా ఒక 30 ఏళ్ళు ముందు వాళ్ళు జ్ఞాననేత్రం విప్పార్చుకుని చూసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచించిన మనుషులు. ఇద్దరే దీనికి ప్రారంభం. స్వర్గీయ బొబ్బా స్వతంత్ర కుమార్ గారు, ఆవిడ ఇప్పుడు లేరు ఇక్కడ, ఆవిడతో పాటు వీళ్ళిద్దరే మెయిన్.
వాళ్ళిద్దరి యొక్క సంకల్ప బలానికి, అంటే ఆ శక్తికి ప్రకృతి వనరులు సమకూరి, స్థలదాతలు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, లేదంటే కనుక తోడ్పాటు కావచ్చు, మిత్ర బృందం కావచ్చు, ఊరూరా. ఇప్పుడు స్వతంత్ర కుమార్ ఫర్ ఎగ్జాంపుల్ రాజకుమార్ గారు, నేను ఈ ఊరు దాటితే తలవపోవచ్చు, బట్ రాజకుమారి గారు కడప వెళ్ళినా తెలిసేవాళ్ళు ఉన్నారు, మహబూబ్ నగర్ వెళ్ళినా తెలిసేవాళ్ళు ఉన్నారు. అంటే దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ గుడ్ ఇంటెన్షన్. ఒక మంచి సత్సంకల్పానికి ఉన్నటువంటి శక్తి అలాంటిదన్నమాట. సో ఈ క్రమంలో నేను ఇంతకుముందు 1-2 సార్లు దీన్ని విజిట్ చేయడం జరిగింది. వీరిద్దరికీ స్త్రీ సంకల్పానికి, స్త్రీ శక్తికి ఒక మహిళ ఏం చేయగలదు అని ప్రశ్నించుకుంటే కనుక దానికి ఇంకా వేరే ఉదాహరణలు ఏం అవసరం లేదు. ముఖ్యంగా మీ మహిళా మహిళలందరికీ కూడా రాజకుమారి గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు సాధించలేనిది ఏది లేదన్న తెలియజేస్తాను. నేను ఈ కోదండరామయ్య గారి తరఫున మెమెంటో స్వీకరించడానికి ఒక రకంగా ఏ సంబంధం లేదు నాకు. నేను కేవలం ఆ కాలేజీలో ఒక లెక్చరర్గా ఉద్యోగిని మాత్రమే, వారసుడిని కాదు, వేరే ఏమి కాదు. ఓన్లీ ఇంకా చెప్పాలంటే ఆయనకి పిల్లలు లేరు కాబట్టి మమ్మల్ని అందరినీ ఆయన పోషించారు కాబట్టి వాత్సల్య పుత్రులం. కాబట్టి వాత్సల్య పుత్రుడిగా ఈ అవార్డు నేను తీసుకోవడానికి వాళ్ళ మేనల్లుడు, మేనకోడలు కొడుకు హైదరాబాద్ నుంచి మొట్టపర్తి వెంకట్ గారు, చాలా పెద్ద మనిషి. వాళ్ళ కుటుంబం కూడా అనేక దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు, సమాజంలో మంచి కోసం పాటుపడినటువంటి వాళ్ళు. వెంకట్ గారు నన్ను ఆదేశించారు, రమణ గారిని తీసుకుని వెళ్ళి నందివాడలో ఉన్నటువంటి జమలయ్య ద్వారా మీరు వెళ్ళి తీసుకోండి అవార్డుని. కోదండరామయ్య గారు గురించి మాకంటే కూడా మీకే ఎక్కువగా తెలుసు. వాళ్ళతో దాదాపు ఒక 30 ఏళ్ల పాటు పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసేటప్పుడు సుదీర్ఘమైనటువంటి పరిచయాలు, అనుబంధాలు, అనుభూతులు ఉన్నాయి. కాబట్టి నన్ను తీసుకోమని ఆదేశిస్తే దాని ఆదేశాన్ని ఆచరించి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు కోదండరామయ్య గారి గురించి ఒక 2 ముక్కలు చెప్తాను. ఏంటంటే, సుభాష్ పత్రిజీ గారు 1947లో జన్మించారు. సుభాష్ పటేల్ గారు సుభాష్ పత్రిజీ గారు రూపాంతరం చెందారు. వేరేస్ కోదండరామయ్య గారు 1917లో నందివాడ గ్రామంలో జన్మించారు. నందివాడ గ్రామంలో జన్మించిన దగ్గర నుంచి ఆయన ఆగర్భ శ్రీమంతుడు, వందలాది ఎకరాల్లో ఉన్నటువంటి భూస్వామి. పుట్టుకతోనే సిల్వర్ స్పూన్తో పుట్టాడంటారు కదా మన బాబు శ్రీకర్ గారి ద్వారా లాగా, పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు ఆయన. వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి. అలాంటి మనిషికి 1930లో నిజంగా అన్నపూర్ణమ్మ గారితోనే పెళ్ళయింది. అంటే అన్నపూర్ణమ్మ అంటే ఆవిడ, మేము ఎప్పుడైనా కాలేజీ పని మీద ఏదైనా పని మీద కోదండరామయ్య గారితో మాట్లాడటానికి వెళ్తే ఏదో ఒకటి తినటానికి కానివ్వండి, తాగటానికి కానివ్వండి ఇవ్వకుండా పంపించేవారు కాదు. అలాంటి మంచి మనిషి, చాలా చాలా ఉన్నతమైనటువంటి, అంటే ఇక సీతాదేవి ఎలా ఉంటుందో అలాంటిదే ఆవిడ లక్ష్మీ అన్నపూర్ణమ్మ గారు. అలాంటి ఆవిడ కోదండరామయ్య గారికి సహధర్మచారిణిగా, సతీమణిగా లభించింది. ఆయన 1950లో విజయవాడలో శ్రీరామ ఇంజనీరింగ్ వర్క్షాప్ను స్థాపించారు. చాలామందికి తెలియదు ఇది. శ్రీరామ ఇంజనీరింగ్ వర్క్షాప్ని కోదండరామయ్య గారు స్థాపించడం జరిగింది. ఇంకా దాని తరువాత 20 ఏళ్ల తర్వాత 1955 నుంచి అప్రతిహతంగా ఆయన కీర్తిశేషులు అయ్యే వరకు విరాళాలు ఉన్నటువంటి సంస్థ అంటూ లేదు అసలు. అడిగిన దానికి అడగిన దానికి మొత్తం ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణానంతరం ఆయన ఆస్తి కూడా మొత్తం కస్తూరిబా విద్యాలయాలకి, శ్రీ శిశు సంక్షేమానికి, ప్రభుత్వానికి జీరో అనమాట. వందలాది ఎకరాలు మొత్తం, అంటే అసలు శేషం అన్నది లేకుండా వితరణ చేసినటువంటి పుణ్య దంపతులు వేములపల్లి కోదండరామయ్య గారు, లక్ష్మీ అన్నపూర్ణమ్మ గారు. 1955లో ముసునూరులో, నూజివీడు మండలం ముసునూరులో ఆసుపత్రి నిర్మాణానికి, మానవ ఆసుపత్రి నిర్మాణానికి భూరి విరాళం ఇవ్వడంతో ప్రారంభమైనటువంటిది. 1960లో వాళ్ళ మామ పెదనాన్నగారుల పేరుతో గ్రంథాలయ నిర్మాణం. 1969లో ఏఎన్ఆర్ కాలేజీ స్థాపనకి పూనుకున్నటువంటి కమిటీ వారికి, కమిటీలో వెన్నుదన్నుగా నిలబడి భూరి విరాళం ఇవ్వడం. 1970లో గన్నవరంలో ఆయన పేరు మీద కానీ, వేములపల్లి కోదండరామయ్య గారి పేరు మీద కానీ వికేఆర్ కాలేజీ స్థాపన, వారి సతీమణి లక్ష్మీ అన్నపూర్ణమ్మ గారి పేరు మీద జడ్పిహెచ్సి ఉన్నత బాలికోన్నత పాఠశాల స్థాపన, మరియు కేటీఆర్ కళాశాల స్థాపనకి భూరి విరాళాలను ఇచ్చినటువంటి మహనీయ దాత. అంతేకాకుండా 1971 సంవత్సరంలో తల్లిగారి పేరు మీద నందివాడ స్వగ్రామంలో వ్యవసాయదారుల్ని, పశుపోషకుల్ని ఉద్దేశించి పశు వైద్యాలయాన్ని స్థాపించారు. 1975లో
పెదముత్తేవి కృష్ణాశ్రమంలో లక్ష్మీ అమ్మవారి ఆలయానికి ముఖమండప నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. 1979లో కురుమద్దాలి వెంకట చలపతిరావు వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నారు, పూర్ణచంద్ర గారి అబ్బాయి ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు అన్నం పెట్టినటువంటి దాతలు. వారందరితో కలిసి 1979లో పాలిటెక్నిక్ స్థాపనకి ప్రధానమైనటువంటి దాతగా నిలిచి వేములపల్లి నాగభూషణం గారు, వేములపల్లి కోదండరామయ్య గారు కాలేజీ స్థాపనకి తోడ్పడ్డారు. ఆ కాలేజీ నుంచి, వికేఆర్ కాలేజీ నుంచి చదువుకున్నటువంటి వేలాది విద్యార్థులు దేశ విదేశాల్లో, లిటరల్గా నేనైతే ఒక రోజంతా చెప్పగలను ఎవరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారండి. సైంటిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు, హైదరాబాద్లో 1000 కోట్లు సంపాదించినటువంటి ఆస్తిపరులు కూడా మా వికేఆర్ పిల్లలు ఉన్నారు. ఆయనకి పిల్లల్లో వచ్చు. ఆయన పిల్లలు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పటికి కూడా నేను చెప్పగలను పేర్లతో సహా. గుడివాడ పాలిటెక్నిక్ స్థాపనకి భూరి విరాళం ఇచ్చారు. అంతేకాకుండా 1988లో బుద్ధవరంలో కోదండ రామాలయాన్ని స్థాపించారు. అలానే నందివాడలో గీతా మందిరాన్ని స్థాపించారు. గుడివాడలో ఉన్నటువంటి పాటి మీద ఉన్నటువంటి జగన్నాథపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కళ్యాణ కట్టకి ముఖ్యమైనటువంటి దాత మన కోదండరామయ్య గారి. అండ్ టౌన్ హై స్కూల్ నిర్మాణంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాకుండా భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర ఆలయానికి ముఖమంటప నిర్మాణానికి కూడా విరాళాలు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మరణానంతరం కూడా ఇంకా చెప్పాలంటే మాకు టూకీగా తెలిసేది ఏంటంటే, రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్లో దానికి ఒక నిబద్ధత కోసం, విశ్వసనీయత కోసం ఒక డైరెక్టర్గా బతిమాలి రామోజీరావు గారిని పెట్టుకున్నారు. ఆయన ఉండటం వలన మార్గదర్శి ప్రాథమికంగా ప్రజల యొక్క మన్నను చూరగొనడానికి, ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొనడానికి ఒక భూమిక ఏర్పడి దినదిన అభివృద్ధి చెందింది. దానికి కృతజ్ఞతగా మేము కళ్ళారా స్వయంగా చూసింది ఏంటంటే, రామోజీరావు గారు ఏనాడు ఎక్కడికి వచ్చేవారు కాదు. ఆయన కీర్తి శేషులైన రోజు 3 రోజులు ఉండి కార్యక్రమాల నుంచి జరిపించినటువంటి విశేషమైనటువంటి గొప్ప మనిషి కోదండరామయ్య గారు. ఆయన ఈరోజు మనం స్మరించుకోవడం అందరికీ కూడా చాలా సంతోషం. ఆయనకి, వారి సతీమణి లక్ష్మీ అన్నపూర్ణమ్మ గారికి హృదయపూర్వక నివాళులు. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలండి. చాలా సంతోషం. చాలా కూలంకషంగా మరి ఎందరో మహానుభావులు, వారి గురించి ఎంత చెప్పినా తరగదు. మరి అటువంటి వ్యక్తిని మాకు పరిచయం చేసి వారి యొక్క విషయాలనే మా కూలంకష తెలియజేసిన మరొకసారి మన సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ పర్వతనేని జగన్మోహన్ రావు గారి తరఫున ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆనంద్ గారు అంటున్నారు కాబట్టి, ఆయన కొడుకు అయితే కనుక నేను జగన్మోహన్ రావు గారికి కూతురు అనుకోండి. ఎందుకంటే మా నాన్నగారికి ఫ్రెండ్ అనమాట. మా నాన్నగారు జగన్మోహన్ రావు గారికి బాగా సన్నిహితులు. మరి ఆ జగన్మోహన్ రావు గారి ద్వారానే నాకు పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ రావటం జరిగిందండి. మన పూర్ణచంద్రరావు గారి ద్వారా వారిద్దరూ నాకు అక్కడ ఉద్యోగం రావడానికి కారకులయ్యారు. కాబట్టి అసలు ఆయన ఎంతో జగన్మోహన్ రావు గారు అని అంటే కనుక నాకు తెలిసి ఆ స్టేడియం అదంతా కూడా మరి క్రీడారంగాన్ని ప్రోత్సహించి ఆ స్టేడియం నిర్మాణంలో కూడా చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. వారిని గురించి మన సుధాకర్ గారికి తెలుస్తుంది. 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కాజా వెంకటరామయ్య గారు, వారి గురించి మన మిత్రులు శ్రీ ఎల్ఆర్కే బాబు గారు మాట్లాడతారు. రమణ మహర్షి పిరమిడ్ కేంద్రం 13వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఇకపోతే కాదా వెంకటరామయ్య గారి గురించి చెప్పాలంటే, కాదా వెంకటరామయ్య గారు గుడివాడ శ్రీనివాస సినిమా, సెరెట్ టాకీస్, వాటి అరుణ టూరింగ్ టాకీస్ అని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి, అక్కడ ఆ 3టికి ఫౌండర్ ఆయనే. 2013 వరకు కూడా సెరెట్ టాకీస్కి నేను ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ని. 2013లో నా షేర్ అమ్ముకుని బయటకు వచ్చాను. అట్లాగే అక్కినేని కళాశాల స్థాపించడంలో 1950లో శ్రీనివాస సినిమాలో ఫస్ట్ మీటింగ్ జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల స్థాపించడానికి. అప్పుడు 5గురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ 5గురు ప్రముఖులే మీటింగ్ వేశారు శ్రీనివాస్ సినిమా హాల్లో. దాని నిమిత్తం ఆ సంవత్సరమే జూలైలో కాలేజీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరిగింది. స్టార్ట్ అయింది కూడా కాలేజీ. దరిమిలా 1959లో అక్కినేని నాగేశ్వరరావు గారు భూరి విరాళం ఇవ్వడంతో అది అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మారింది. కాదా వెంకటరామయ్య గారు 1950 నుంచి కూడా ఆయన చనిపోయే వరకు, అంటే 76 మార్చి వరకు కూడా ఆయనే వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నారు ఆ కాలేజీకి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా అంటే మరి ఎల్ఆర్కే బాబు గారు తెలుసో లేదో, రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ పెట్టి 1958లో పెట్టారు. 24 మంది సభ్యులతో, 24 చార్టర్ మెంబర్స్ అంటాం, స్టార్టింగ్ మెంబర్స్. ఆ 24 మెంబర్స్లో కాదా వెంకటరామయ్య గారు కూడా ఉన్నారు. శేఖర్ బాబు గారు రోటరీ యూనియన్ ప్రత్యేకతను మరొకసారి తెలియజేశారు. ధన్యవాదాలండి బాబు గారికి, ధన్యవాదాలండి. అదేవిధంగా గుడివాడికి మరొక ఆణిముత్యం శ్రీ కటాల సత్యనారాయణ గారు, వారి గురించి మాట్లాడవలసిందిగా శ్రీయుతుడు రామ్ కుమార్ గారిని కోరుతున్నాం. మైక్ ఏదైనా వేదిక మీద ఉన్న పెద్దలకు సారీ అండి, ఇందాక నేను ఎవరిని చూడలేదు. మా శ్రీకర్ గారు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, చూడకుండా వేడి కూర్చున్నాను. అందరికీ నమస్కారాలండి. యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా సుమారుగా 25 ఏళ్ళ నుంచి రాజకుమారి గారు నన్ను ఎన్నోసార్లు పాపం రమ్మని అడుగుతున్నారు. ఇప్పటి వరకు అసలు నేను అది ఇవాళ వరకు కార్యరూపం దాల్చలేదు. ఇవాళ అట్లాస్ట్ ఇవాళ రాగలిగిన అదృష్టం కలిగింది నాకు. చాలా బాగుంది. ఈ బిల్డింగ్ అంతా చూసిన తర్వాత చాలా సంతోషం వేసిందండి. దీనికి ఈ కన్స్ట్రక్షన్కి సహకరించిన పెద్దలకు, ఈ భూమికి విరాళంగా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా నాన్నగారికి ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఇప్పుడు ఈ పెద్దలందరికీ చేసినట్టే మా నాన్నగారిని పేరుని కూడా ఏదో మరి మెమంటో ఇస్తామని చెప్పి రమ్మన్నారు. అయితే మా ఫాదరు ఇది మీరు గుర్తించారు. ఇన్నాళ్ళ నుంచి ఊర్లో ఉన్న ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయన వెనకాల తిరిగిన వాళ్ళు, ఆయన శిష్యులు లాంటిగా తిరిగిన వాళ్ళు కూడా ఎవరు గుర్తించలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చి మా అమెరికాలో ఉండే ఆయన మా ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు మా నాన్నగారికి ఆయన మీద ఉన్న నిజంగా మరి ఆయనకి తెలిసింది నాన్నగారికి తక్కువైనా కానీ తెలుసుకుని చాలా ఎక్కువ తెలుసుకుని ఆయన పేరు మీద మున్సిపల్ ఆఫీస్కి పేరు మా మున్సిపల్ చైర్మన్గా చేశారు నాన్నగారు ఫస్ట్. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారండి. ఆ తర్వాత 3rd టైం ఎన్టీఆర్ గారి మీద పోటీ చేసిన నాన్నగారు ఓడిపోయారు అప్పుడు. అయితే మున్సిపల్ ఆఫీస్కి నాన్నగారి పేరు పెడతానని చెప్పి ఫస్ట్ సంతకం నేను గెలిస్తే ఫస్ట్ ఫైల్ ఆ ఫైల్ మీద పెడతా అన్నారు. ఆ మాట నిలబెట్టుకుని ఇంతకుముందు నాయకులు చేయకపోయినా కానీ మా ఎమ్మెల్యే గారు రాము గారు చేసి మా నాన్నగారి గొప్పతనాన్ని గుర్తించినందుకు ఆయనకి, నాకన్నా చిన్నోడు కాబట్టి మా సోదర సమానుడు, ఆయనకి ఆశీర్వచనాలు ఇస్తూ నేను మనస్ఫూర్తిగా ఆయనకి ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇంకా చెప్పాలంటే ఇక మా నాన్నగారు అప్పట్లో మాకు ఇప్పుడు ఈ లక్ష్మీబాయి గారు అక్కగారు జయప్రదాదేవి గారిని ఉండేవాళ్ళు. అత్తమ్మగారిని మా అమ్మగారు ఎప్పుడు నన్ను అక్కడ ఆ క్వార్టర్ బంగ్లాకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. రాయల్ లేడీ అండి. నా గురించి అంత చాలా మరి తక్కువ మంది తెలుసు, కానీ అసలు ఆమె చూస్తే చాలా గౌరవంగా, అసలు లక్ష్మీబాయి అమ్మగారు అయితే తెలుసు కానీ ఆమె పెద్దగా ఎక్స్పోజర్ లేదు. అడుసుమల్లి విశ్వేశ్వరరావు గారు మిసెస్ ఆమె. మా కోడల పిల్ల మా మదర్ని చాలా ప్రేమగా చూసేది. నేను కూడా అక్కడికి వెళ్తున్నారంటే బిస్కెట్లు పెడుతుండేవాళ్ళు. అక్కడ గోల్డ్ ఫిష్లు అన్నీ ఉండే బంగ్లాలో చాలా అందంగా ఉండేది బంగ్లా. నేను ఎప్పుడు నన్ను ఎంబడబెట్టి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ భూస్వాములు అంటే వాళ్ళండి ఫస్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మా నాన్నగారికి 100 బస్సులు ఉండేవి, మా జిల్లా బస్సులు అండి మావే. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ కోసం నాన్నగారు చాలా
టోటల్గా ఆస్తులన్నీ కూడా ఒక్కొక్క ఆస్తి ఆయన టు ద కోర్ ఆయన ఆనెస్ట్. ఇప్పుడు అందరూ అన్నట్టు ఇండస్ట్రియలిస్టులుగా ఆయన ఆ రకంగా ఆయన ఎదగలేకపోయారు, కానీ ఉన్న ఆస్తులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే ఆయన అంతా అమ్ముకుని ఆయన ఎక్కడికక్కడ చేసుకుంటూ చైర్మన్ ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు హనుమాన్ జంక్షను అన్ని చోట్ల నూజివీడు, తిరువూరు, మచిలీపట్నం, అదర్ దాన్ బెజవాడ మొత్తం జిల్లా బస్సులన్నీ మావే. ఆ టైంలో నాన్నగారు ఈ ఎలక్షన్లో ముసునూరు కస్తూరిదేవి గారిని ఒక ఆమె చేసేవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే కింద. ఆయన హఠాన్ మరణంతో ఆ తర్వాత అనుకోకుండా ఈయన రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత ఈయన మున్సిపల్ చైర్మన్గా ఆస్తులన్నీ ఎక్కువగా అక్కడే పోయినాయండి. మున్సిపల్ చైర్మన్గా గెలిచారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలకు కూడా బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు ఉక్కు కటారని ఆయన బిరుదిచ్చి ఇక్కడ పార్టీని మొత్తం ఆయనే భుజాలు మేసుకుని ఒక బీసీ లీడర్గా మొత్తం ఆయనే లాగేవాళ్ళు అనమాట. సో ఎనీవే మాకేంటంటే మా నాన్నగారు దీన్ని గుర్తించినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నానండి. మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వేదిక మీద చాలామంది ఉన్నారండి పెద్దలు, మా పూర్ణచంద్రరావు గారు కానీ, మా బుజ్జి గారు మదర్ కానీ, మా రాజశోభనాథ్ గారు మనవడు, వీళ్ళందరూ ఉన్నారు. మా శర్మ గారు, మా ఎల్ఆర్కే ప్రసాద్, ఈ వాజ్ మై క్లాస్మేట్. వీళ్ళందరికీ కూడా నేను మా ఆనంద్ గారు, పర్వతం జగన్మోహన్ రావు గారు అబ్బాయి ఆనంద్ గారు, మా శాస్త్రి గారు మాట్లాడారా మీరు ఇందాక? ఓకే. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ తండ్రికి కొడుకుగా నేను పుట్టినందుకు నేను చాలా గర్వంగా భావిస్తానండి. అందుకే వాళ్ళు నేను డైస్ మీద నన్ను పిలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలండి రామ్ కుమార్ గారు, చాలా చక్కగా వివరించారు. మనందరికీ కూడా గుడివాడ అనగానే, చైర్మన్ అనగానే, జిల్లా పరిషత్ చైర్మన్గా గుర్తు వచ్చేది ఎవరై అంటే పెనుమనేని కోటేశ్వరరావు గారు. అందరికీ ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన చైర్మన్ గారు అని ఆయన పిలిచేవాళ్ళు. మరి అటువంటి పెనుమనేని కోటేశ్వరరావు గారికి మన గుడివాడకి మణిదీపాలు, చిరస్మరణీయ మణిదీపాల్లో భాగంగా వారిని చెప్పుకుంటూ వారి తరఫున భవానీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, పత్రిజీ స్వామికి అందరికీ కూడా నమస్సుమాంజలు. వారు వేరే మీటింగ్లో ఉండడం వల్ల నన్ను తీసుకోమని పెనుమనేని కోటేశ్వరరావు గారిది ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ అందుకుంటున్నాను. నేను కూడా వారి మార్గంలోనే, మా తాతగారు వైద్య సేవను చేసేవారు. పూర్తి ఫలాపేక్ష లేకుండా వైద్య సేవను చేసి కృష్ణా జిల్లాలో దేవుడు అంటారండి ఆయన్ని అందరూ. ఇప్పుడు నేను సంస్కృత సేవ చేస్తున్నాను వారి మార్గంలోనే, ఫలాపేక్ష లేకుండా పూర్తిగా సంస్కృత భాషను చెప్పడానికి. అలా వెళ్తున్న టైంలో ఈ పెనుమనేని కోటేశ్వరరావు తాతగారి గురించి కానీ, మా తాతగారి గురించి కానీ ప్రజలందరూ కూడా సేవ, వారిని తలుచుకోవడానికి ముఖ్య కారణం సేవ. కోటేశ్వరరావు తాతగారు ప్రజాసేవ చేస్తే, మా తాతగారు వైద్య సేవతో ఎటువంటి ఫలాపేక్ష, పేరు ఎటువంటివి లేకుండా ధనాపేక్ష చేయడం వల్ల చిరస్మరణీయులుగా వారు ఎప్పటికీ గుర్తుండిపోయారు, గుర్తుంటారు కూడా. నన్ను తీసుకోమనడానికి నాకు పెనుమనేని కోటేశ్వరరావు గారి ఇంటి దగ్గర వారితో కలిసి అప్పట్లో రామాయణం సీరియల్ వచ్చేదండి. వారి అన్నగారైనటువంటి బాబ్జీ అన్నయ్య గారి ఇంటి దగ్గర, అంటే పెన్నమనేని వెంకట కుటుంబరావు గారి ఇంటి దగ్గర ఉండి వారి ఇచ్చినటువంటి రుద్రపాక స్కూల్లో, పాఠశాలలో చదువుకోవడానికి వెళ్ళేదాన్ని. పెన్నమనేని కోటేశ్వరరావు తాతగారితో, నానమ్మతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఈ మధ్య సంస్కృత సేవలో పెన్నమనేని వెంకటేశ్వరరావు బాబాయ్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కూడా నా గురించి వారికి చెప్తున్నారు, సేవ చేస్తున్నారండి విస్తృతంగా సంస్కృత భాషా సేవ అని చెప్పి. సేవ చేయకపోతే ఎలా, సేవ చేయాలి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇలాంటి ఇది రావడానికి మా కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దల వల్లనే ఆ మార్గాన్ని ఎంచుకొని తర్వాత జనరేషన్లో నేను ముందుకు వస్తున్నాను, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా. ఇంకా ఈ పిరమిడ్ కేంద్రంలో రాజకుమారి ఆంటీని నేను చిన్నప్పటి నుండి చూడడం జరిగింది. ఒక వ్యక్తి ఒక కార్యాన్ని పట్టుకోవడం వల్ల
అంటే ఆ రోజున ఎలా ఉన్నారో ఈ రోజుకి ఇంతటి స్థాపించి ఇంతమంది వేదిక మీద పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి ఇలా ఏర్పాటు చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కూడా నేను మొదట్లో చిన్నప్పుడు చూసినప్పుడు ఆంటీ ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలానే ఉన్నారు. అంటే మనిషిలో వారు ఏదైతే సంకల్పం అనుకుని చేస్తున్నారో వారి ఆచరణలో కూడా అదే కనిపిస్తుంది. ఇంకొక చిన్న మాట అండి, సంస్కృత భాషలో సంస్కృత మహాకవుల్లో కాళిదాసు కుమార సంభవాన్ని రచించారు. ఆ కుమార సంభవంలో ఒక సూక్తి ఉంది, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే ఈ శరీరం ఇచ్చింది మనకి భగవంతుడు ధర్మాన్ని ఆచరించి సేవ చేయడానికి. అది ఆ పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యోధానందులందరి దగ్గర నుండి కూడా ఇవాళ అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. ఆ శరీరం అనే దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది దానివల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశం పిన్నమనేని కోటేశ్వరరావు గారి ద్వారా వారి మనవరాలుగా నేను తీసుకోగలుగుతున్నందుకు ఆ అవకాశం ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలండి భవానీ గారు, చాలా చక్కగా చెప్పారు. మన శరీరం అనేది చాలా ముఖ్యమైనది. అయితే కేవలం ధ్యానం చేయడం ద్వారా కేవలం శరీరమే కాకుండా, అంటే మనకు 3 శరీరాలు ఉంటాయి. మన ధ్యానంలో చేసే వాళ్ళందరికీ తెలుసు, మనకు తెలుసు. వాటి మనకి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం, మూడవది కారణ శరీరం కదా, మనకు ఉంటాయి తెలుసు కదా. అది ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పుకునే సమయం కాదు. కాబట్టి ఏంటంటే ఈ 3 శరీరాలు కూడా ధనియ చేకూర్చేటువంటి అతి గొప్ప సాధన మన జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఇది పెద్ద జ్ఞాన సాధన. కాబట్టి అంటే ఈ ధ్యాన సాధన ఇప్పటికి ఏదో మనం చెప్పాం, వార్షికోత్సవం జరుపుకున్నాం, వచ్చాం, ఏదో మీటింగ్ విన్నాం, తప్పట్లు కొట్టేసాం, భోజనం చేసాం, వెళ్ళిపోయామని కాకుండా గుడివాడికి ఇంత చక్కటి అవకాశం, మనకి ఇంత పిరమిడ్, అసలు పిరమిడ్ కొన్ని చోట్ల దొరకదు మనకు, అసలు చేసుకుందామన్నా కూడా ఇంత చక్కటి పిరమిడ్ మనకు అందుబాటులో ఉన్నందుకు గాను మనం చేసే వితరణ అంటే ఏంటంటే మీరు డబ్బులేం కట్టక్కర్లా, మీరు కనీసం వారానికి ఒకరోజన్నా ఇగో మేము టీం 10 మంది కలిసి వస్తాము, ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుంటాం. ఈ వారం అంటే గురువారం అయితే మా గురువారం 10 మంది ఇక్కడ ఉంటాం ఖచ్చితంగా, కొంతమంది శుక్రవారం, కొంతమంది శనివారం, అలా వారానికి ఒకసారి అవకాశం వాళ్ళు రోజు అలా వచ్చి కనుక మనం ఇక్కడ చేసుకోవడం ద్వారా ఈ కట్టిన దానికి ఒక సార్థకత ఏర్పడాలి. మనందరం కూడా ఇక్కడ ఈ శక్తిని పొందాలి, మిగతా వాళ్ళకి అందించాలి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు కురుమద్దాలి వెంకట చలపతిరావు గారు మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీ పోలవరపు వెంకట కుటుంబరావు గారు రైట్ సైట్ ఇండస్ట్రీస్ గుడివాడ బాగా పేరు ఆయన, వారి తరఫున గణేష్ గారిని 2 విషయాలు మాడవలసిందిగా కోరుచున్నాను. పర్వతనేని జగన్మోహన్ రావు గారి తరఫున ఆనంద్ గారిని చిరు సత్కారం తీసుకోవాల్సిన కోరుచున్నాం. వారి తరఫున మెమోంటోని తీసుకోవాల్సిన కోరుచున్నాం. వారి కుటుంబం తరఫున మెమోంటో తీసుకోవాల్సిన కోరుచున్నాం. అయిపోయింది, లాస్ట్ 5 ఉన్నారండి, వీళ్ళ పిలిచేద్దాం, వీళ్ళ పిలవంగానే మనం పిలిచేద్దాం. ధన్యవాదాలండి ఆనంద్ గారు, ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ ఉపద్రష్ట పాపయ్య శాస్త్రి గారు, గుడివాడలో ఉపద్రష్ట అంటే చాలు, ఆ పేరే చాలు. మరి ఉపద్రష్ట పాపయ్య శాస్త్రి గారి తరఫున జేసీస్కి ప్రధానంగా గుడివాడలో చిరపరిచితులు, గాయత్రి విద్వోపనిషత్, ఉపద్రష్ట సత్రం వంటి వాటిలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటూ అన్ని సేవాభావాల్లో తన యొక్క సహకారం అందిస్తున్నటువంటి ఉపద్రష్ట యుఆర్ఎస్ శాస్త్రి గారిని మాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చిరస్మరణీయ గుడివాడ మణిదీపాలు అనే శీర్షికన రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు గుడివాడలో
ప్రముఖ వ్యక్తుల్ని అంటే ఇప్పుడు ఉన్నవారు పూర్వం ఉన్నవారు గుర్తించి వారిని గౌరవిస్తున్న సందర్భంగా మా ముత్తాత గారైన ఉపద్రష్ట పాపన్న శాస్త్రి గారు, ఆయన పాపయ్య శాస్త్రి గారు అని చెప్పారు, ఆయన పేరు పాపన్న శాస్త్రి గారు, ఆయన మునిమనవుడిగా ఈ వేదిక మీద నుంచి ఆ సత్కారం అందుకుంటున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నడిచిన బాటలోనే మేము నడుస్తున్నామని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పానండి, 1950లో శ్రీనివాస సినిమా హాల్లో అక్కినేని నాగేశ్వరరావు కళాశాల గురించి ఫస్ట్ మీటింగ్ జరిగిందని. 5 ప్రమోటర్స్, దానిలో ఉపద్రష్ట పాపన శాస్త్రి గారు ఒకళ్ళు. ఇప్పుడు ఈ 75 సంవత్సరాల వేడుక రేపు డిసెంబర్ 16, 17, 18 జరుగుతుంది కళాశాలది. దాని నిమిత్తం వాళ్ళ ముత్తాత గారి పేరు మీద వారి మునిమనవడు సుబ్బరాయ శాస్త్రి గారు దాదాపు 20 లక్షల రూపాయలు ఒక బ్లాక్కు పెట్టడానికి కానీ వారు విరాళం అందజేశారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ధన్యవాదాలండి. ఆ ఏఎన్ఆర్ కాలేజీ వ్యవస్థాపన అంటే వారి సభ్యుల్లో కొంతమంది చెప్పింది ఏంటంటే, మాకు తెలిసిన విషయం, ఆ రోజుల్లో ప్రామిసరీ నోట్లు రాసి మరీ కాలేజీ కట్టడం కోసం ఆయన ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చారంట. ఆ విషయం కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ధన్యవాదాలండి. అదేవిధంగా శ్రీ పర్వతనేని నాగేశ్వరరావు గారు, సంటి గారు, శ్రీ పర్వతనేని నాగేశ్వరరావు గారు అందరికీ సుపరిచితమైన పేరే అది. ఎందుకనంటే ఆయన పెట్రోల్ బంక్స్ కానివ్వండి, రైస్ మిల్స్ కానివ్వండి ఎన్నో నడిపారు ఆయన. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకు ఆయన 48 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో పనిచేశారు. ఆయన శిలా విగ్రహం కూడా 2022లో పెట్టడం జరిగింది. ఆయన పర్వతనేని నాగేశ్వరరావు గారు, దాని ఆయన గురించి చెప్తారు. శ్రీ పిన్నమనేని రాజారావు గారు, వారి తరఫున సంటి గారు. డాక్టర్ గోర్చి సింహాచలం గారు, వారి తరఫున డాక్టర్ సత్యనారాయణ గారు. శ్రీ చోడవరపు సుబ్బారావు గారు, వారి తరఫున విజయకుమార్ గారు. డాక్టర్ పొట్లూరు గంగాధరరావు గారు, డాక్టర్ కేవీఎస్పి శర్మ గారు, వారి తరఫున కేవీఎన్బి శర్మ గారు. అదేవిధంగా శ్రీమతి డాక్టర్ కె లక్ష్మీదేవి గారు, వారి తరఫున భరద్వాజ్ శర్మ గారు. అందరికీ చిరపరిచితులు. స్పందన సంస్థ వారిని మాడవలసింది కోరుతున్నాం. డాక్టర్ గారు. ఈ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ లక్ష్మీదేవమ్మ అనేవారు అందరూ కూడా. వారు గుడివాడ రావటం ఫస్ట్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వినాయకుడి గుడి ఎదురుగుండా అహింసా సాంప్రదాయ సేవాసుపత్రి, ఇప్పటి వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు, గూడూరు రామచంద్రరావు అనేటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తన స్వస్థలాన్ని దేశ సేవ కోసం, ఆయన గాంధీ గారి శిష్యుడు, ఆయన వివాహం చేసుకోకుండా తన ప్రాపర్టీ మొత్తం కూడా అహింసా సాంప్రదాయ సేవాసుపత్రి అనేటువంటి స్థాపించి దాంట్లో అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించవలసిందిగా ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్కి అమ్మగారు, నాన్నగారు డాక్టర్స్గా వచ్చేవారు. వెనకాల క్వార్టర్స్ ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు బాబురావు పూలే విగ్రహం పెట్టిన అక్కడి నుంచి వెనక రోడ్డు దాకా ఉండేదన్నమాట, మెయిన్ రోడ్లో. ఇప్పుడు జనానికి, ఇప్పుడు ఉన్నటువంటి వారికి తరానికి తెలియకపోవచ్చు, నేను పుట్టి పెరిగింది కూడా అక్కడే. అందులో డాక్టర్స్గా అమ్మగారు, నాన్నగారు గుడివాడలో రావడం జరిగిందనమాట.
అక్కడ నుంచి వారిద్దరూ వైద్యాన్ని, అంటే ఆయన ఆదర్శానికి అనుగుణంగా వైద్యాన్ని ఒక వృత్తిలాగా కాకుండా ఒక సేవలాగా చేశారు. అలా వాళ్ళు సేవలా మొన్నటిదాకా కంటిన్యూ 86 వరకు. అలా చేస్తున్నటువంటి అమ్మ నాన్నలు అటువంటి వాళ్ళిద్దరు చేతిలో పురుడు పోసుకున్నటువంటి వాళ్ళు సుమారుగా 1,00,000 మంది. అంటే ఒక ఊరు పాపులేషన్ డెలివరీలు అమ్మగా చేశారు. ఆవిడ చనిపోయే ముందు మనవరాళ్ళకి చేస్తున్నారు, తన దగ్గర పుట్టినటువంటి వాళ్ళ పిల్లలకి. ఆవిడ ఎలా చేసేవారంటే, మన మిత్రులు కూడా రాశారు, లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి చిన్న చిన్న గుడిసెలు, పాకలు కూడా కాదు, అంతకంటే చిన్న గుడిసెలో వాళ్ళు అక్కడ నొప్పులు పడుతున్నారు, రాలేకపోతున్నారంటే ఆ రోజుల్లో గూడు రిక్షాలు ఉండేవి. ఒక లాంతరు, టార్చ్ లైట్ పట్టుకొని ఆ గుడిసెల్లోకి లోపలికి దూరం వెళ్ళాలన్నమాట. అంత చిన్న వాటికి అక్కడికి వెళ్ళి కూడా కాన్పులు చేసేవారు. తర్వాత ఇంటికి వస్తే కొంతమంది పేషెంట్లు కొద్ది లేబర్ కూడా వచ్చేవారు బాగా. వాళ్ళు పిల్లని ఇక్కడ వదిలేసి నొప్పులు పడుతున్న అమ్మాయిని వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పిల్లకి ఆహారం పెట్టడానికి లేకుండా ఉండే పరిస్థితి అనమాట. వాళ్ళకి తన ఇంట్లో అన్నం వండి పెట్టి తన బట్టలు ఇచ్చేవారు. డెలివరీ అయినప్పుడు పురిటి బట్టలు అంటారు కదా, వాడికి తన చీరలు ఇచ్చేవారు అనమాట. అలా సేవ చేశారు. అంటే ఈ సేవ అనేది ఎందుకంటున్నారంటే, ఇప్పుడు ఏ వృత్తి అయినా సరే ముఖ్య ఉద్దేశం ధన సంపాదన. ఏ రోజు ఆవిడ ధనం గురించి ఆలోచించాల. అసలు కొంతమంది డబ్బులు ఇవ్వకుండా కూడా వెళ్ళిపోయేవాళ్ళు, ఒక నమస్కారం పెట్టి, ఏమనుకునేవాళ్ళు కాదు. వెళ్ళరామ్మా, క్షేమంగా ఉండండి చాలు అని చెప్పనేవారు అనమాట. అలాంటి తల్లిదండ్రులకు బిడ్డగా పుట్టడం ఒక వరంగా భావిస్తున్నాను. అలాంటి వారిని గుర్తించి ఈరోజు మాణిక్యాలని లేకపోతే దీపజ్యోతులు అనేటువంటి స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ పత్రిజీ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ధ్యానం గురించి ఒక మాట చెప్పాలి. ఒకసారి ఒక కాన్ఫరెన్స్లో ఇద్దరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి డాక్టర్స్ వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు. వారిద్దరు కూడా యోగా పండిట్స్ అన్నమాట, బాగా యోగా మాస్టర్స్. అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారి మిస్సెస్ డాక్టర్ విశాల, ఆవిడ గుడివాడలో హోమియోపతి చదివారు. ఆవిడ మా క్లాస్మేట్ అనమాట. అందరం కలిసి అప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఈ మెడిటేషన్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. క్షమించాలి. 1,000 మంది పేషెంట్లని, హార్ట్ బ్లాక్స్ ఉన్నటువంటి పేషెంట్లను తీసుకొని వాళ్ళని 2 గ్రూపులుగా చేశారు. ఒక గ్రూప్లో కేవలం మెడికేషన్ మాత్రమే. వాళ్ళని ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రమ్మన్నారు మెడిసిన్స్ మెయింటైన్ చేస్తూ. ఇంకొక 500 మందికి ఈ మెడిటేషన్ చేయిస్తూ 6 నెలల తర్వాత వాళ్ళకి రెగ్యులర్ మెడికేషన్తో పాటు ఇన్ అడిషన్ టు దట్ మెడిటేషన్ చేయించారు. వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి స్టడీ చేస్తే 99% మెడిటేషన్ చేసినటువంటి హార్ట్లో బ్లాక్స్ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో మెయిన్గా వచ్చేటువంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. స్ట్రెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకి మనందరికీ ఇప్పుడు తెలిసిందే స్ట్రెస్ అన్ని రకాలుగా ఉంటుందో. మెయిన్గా మనకు వచ్చేటువంటి జబ్బులన్నింటికి కూడా కారణం స్ట్రెస్. ఈ హార్ట్లో బ్లాక్స్లో ఏర్పడటానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఈ ఒత్తిడి ఫీల్ అయినప్పుడు వచ్చేటువంటి హార్మోన్స్, కెమికల్స్ మూలంగా రక్తనాళాల లోపల పొరలు దెబ్బతింటాయి. ఇప్పుడు చూడండి, మామూలు భాషలో చెబుతాను, ఒక స్మూత్గా కాలువ ఉందనుకోండి, నీళ్ళు అలా వెళ్ళిపోతుంటాయి. అదే ఎక్కడన్నా సిమెంట్ పెచ్చులు లేచిపోయిన చోట పాచి పేరుకుంటుంది. అదేవిధంగా ఈ స్ట్రెస్కు గురైనప్పుడు రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ మూలంగా రక్తనాళాల లోపల పొరలు దెబ్బతింటాయి. ఎక్కువగా మన శరీరంలో నిరంతరం శ్రమపడేటువంటి కండరం హార్ట్. దాంట్లో ఉన్న రక్తనాళాల్లో ఈ బ్లాక్స్ ఏర్పడతాయి అన్నమాట. దీనివల్ల ఈ స్ట్రెస్ వలన చాలామంది ఏమనుకుంటారంటే కొలెస్ట్రాల్ ఎక్కువైతే అనుకుంటారు. ఒక ఆయన, సింపుల్ భాషలో చెబుతున్నాను, ఒక ఆయన ఏనుగులాగా ఉంటాడు. ఆయన బ్లడ్లో కొలెస్ట్రాల్ స్థాయిలన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే ఆయన కేర్ఫ్రీగా ఉంటాడు, రిలాక్స్డ్గా ఉంటాడు, ఏ విధమైన స్ట్రెస్ తీసుకోడు. ఇంకా కొంతమంది ఉంటారు బక్కగా ఉంటారు, వాళ్ళు చాలా విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు చిన్న చిన్న విషయాలకి కూడా. వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఇట్లాంటివన్నీ కూడా చాలా తారస్థాయిలో ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా తొందరగా పక్షవాతాలకి, హార్ట్ అటాక్స్ గురవుతుంటారు. కారణం ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్కి ఇందాక నేను చెప్పినటువంటి
ఆ డాక్టర్స్ సర్వే మెయిన్గా రిలీవ్ చేసింది ఏంటంటే మెడిటేషన్ చేయండి. మీరు ఏ మెడికేషన్ ఉన్నా వాడుకోండి, హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి ఏదైనా చేయండి, మీకు కంప్లీట్ రిలీఫ్. ఏదైనా సరే మేనేజ్మెంటే. ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఇవి వచ్చినప్పుడు వాడేటువంటి మందులు ఏవైనా సరే మేనేజ్మెంట్ లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిందే. కానీ పూర్తి రిలీఫ్ రావాలి అంటే వాటితో పాటు మీకు ఏకైక మార్గం ధ్యానం. అటువంటి ధ్యానాన్ని మహర్షులు ఎంతోమంది కనిపెట్టారు. పత్రిజీ లాంటి వాడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మన అటువంటి సోదరిమణులందరూ కూడా చక్కటి చాలా మంచి వాతావరణం, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇదే మొదటిసారి వస్తున్నాను. నేను ఎప్పుడో డొనేషన్ అడిగితే ఎవరో ఒక సోదరులు ఎవరో తీసుకున్నారు కూడా, ఇచ్చాను కూడా. రావటం మాత్రం ఇదే ప్రథమం. చాలా చక్కటి వాతావరణం అరేంజ్ చేశారు. చక్కటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ అందరి మూలంగా అమ్మగారిని, నాన్నగారిని తలుచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి, వారిని గుర్తించి సత్కారం చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే. ధన్యవాదాలు డాక్టర్ శర్మ గారు. మరి తుమ్మలపల్లి కుటుంబరావు గారి తరఫున పరేష్ గారిని మాడవలసిందిగా కోరుచున్నాను. దయచేసి గమనించండి, అంటే సమయం చాలా విలువైంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం 2 నిమిషాలు మాడతారు అందరూ కూడా, మీరు కూడా గమనించండి అందరూ కూడాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, సభని అలంకరించిన మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ ధ్యాన మార్గం 13వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మా తాతగారు తుమ్మలపల్లి కుటుంబరావు గారు, మా తండ్రి గారు తుమ్మలపల్లి కామేశ్వరరావు గారు డాక్టర్ గారు. మా తాతగారు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం బంటిపల్లి రోడ్లో ఏర్పాటు చేసి దాని పోషణార్థం దేవాలయానికి అనుకున్న 4 ఎకరాలు కూడా ఇవ్వటం జరిగింది. అది ప్రస్తుతం అది ఎండోమెంట్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం నాది 5వ తరం ఆ దేవాలయాన్ని చూస్తున్నది. అందుకని ఆయన మా తాతగారి పరమతి నుంచి స్వర్గస్థులై ఎప్పుడే 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాల తర్వాత ఆయన గుర్తు చేసుకుని ఆయనకు ఒక సభలో ఏర్పాటు చేసి ఆయన గుర్తించి ఆయనకి ఒక బహుమతి ఇవ్వటం అనేది నాకు ఆశ్చర్యం వేసింది. చాలా వినూతనమైన ఆ మార్గాన్ని ఈ ధ్యాన మార్గం వాళ్ళు ఎన్నుకున్నారు. అందుకు అభినందనలు. ఇది మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. శ్రీ గంజి రామారావు గారు, వారి తరఫున డాక్టర్ సుమతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ త్రిపురనేని శివప్రసాదరావు గారు, వారి తరఫున భాను గారు. అదేవిధంగా షా గులాబ్చంద్ జేవావత్ గారు, వారి తరఫున కీర్తి కుమార్ జేవావత్ గారిని. అదేవిధంగా శ్రీ చలసాని వెంకట సత్యనారాయణ గారు, శ్రీ కొడాలి అర్జునరావు గారు, శ్రీ గడ్డమడుగు సీతారామయ్య గారు, వారి తరఫున అప్పాజీ గారు, శ్రీ కరెట్ల రామయ్య గారు, జయచంద్ర శాస్త్రి గారు, వారి తరఫున ముప్పాళ్ళ సుబ్బారావు గారు, వారి తరఫున సాంబశివరావు గారు, శ్రీ మెరుగుమాల రాధా నాగేశ్వరరావు గారు, వారి తరఫున నర్ని వెంకటరామారావు గారు, ఎన్వి రామారావు గారు. ముందుగా ఇందాక మాట్లాడినటువంటి మరి ఉపద్రష్ట శాస్త్రి గారిని, యుఆర్ఎస్ శాస్త్రి గారిని చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. చేస్తున్నారు ఇప్పుడు శాస్త్రి గారు చేస్తున్నారా? అందరికి ఒకసారి చేసేద్దాము. 2 నిమిషాల్లో వాళ్ళు కూడా సరే అయితే అందరికి కలిసి ఒకేసారి చేస్తాకి మన యొక్క అతిథులు ఒప్పుకున్నారు కావున ఒక 2 నిమిషాలు కొంచెం ఒక్కొక్కళ్ళు 2 నిమిషాలు చెప్పండి. శ్రీ చలసాని వెంకట సత్యనారాయణ గారు, శ్రీ పామర్ సుబ్బారావు గారు, వారి తరఫున మట్టా రాజా గారు ఒక 2 నిమిషాలు మాడవలసిందిగా కోరుచున్నాం. ధ్యాన సభ్యులందరికీ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే
పామర్తి సుబ్బారావు గారు మా తాతగారు, ముఖ్యంగా మా అమ్మగారి తండ్రి. ఆయనకి మన పురపాలక సంఘం ఒక కాంస్య విగ్రహం అలాగే ఒక వీధి పేరు పెట్టడానికి తీర్మానం చేసినందుకు పురపాలక సంఘానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ధ్యానం అంటే చెప్తున్నాను, ముఖ్యంగా ఒక డ్రామా అంటే ఒక నాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ప్రపంచ తెలుగు మహాసభల్లో మన గుడివాడ తరపున ఒక నాటిక ఆడిన ఘనత మన గుడివాడకు దక్కింది. అలాగే ఆయన నాటకం ఆడుతుంటే ఒక యజ్ఞంగా భావించేవాళ్ళు ఆయన. అలాగే ఒక నాటకం ఆడుతుంటే మొత్తం మేఘావృతం అయింది మొత్తం. మరి వర్షం వస్తుంది కదా అంటే మనం నాటిక ఆడితే వర్షం రాదన్నారు ఆయన. మొత్తం ఆ మబ్బులన్నీ విడిపోయినాయి. అలాంటి గొప్ప వ్యక్తి అయినా. అలాగే మీరు మా గురువుగారు శ్రీనివాస్ గారు యోగాలో నాకు గురువు అయినా. యోగాలో గురువు. ఇలా ఆరోగ్యంగా నేను కారణంగా ఉన్నానంటే ఆయనే. అలాగే రాజకుమార్ గారు మా తాతగారిని స్మరించుకునే అదృష్టం, ఎందుకంటే జయంతులు వర్ధంతులు చేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇంతమంది గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటేనే ఈరోజు పుణ్యం అండి, ఎంతో పుణ్యం. ఎందుకంటే మామూలు వ్యక్తులు కాదు వాళ్ళంతా. వాళ్ళందరి తరపున మా అందరికీ గుర్తించినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నా సరే వాళ్ళందరూ ఎంతో సంతోషించి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని హృదయపూర్వకంగా స్మరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి రాజా గారు. వీరు స్పందనలో కూడా మరి నాటక రంగంలో కూడా మంచి చాలా పేరు ప్రఖ్యాతులు సాధించారు రాజా గారు. కోరాడు భుజంగభూషణరావు గారు వారి తరఫున బాబా గారు. ధన్యవాదాలండి. వారు స్వాతంత్ర సమరయోధులు, గుడివాడికి బాగా చిరపరిచితులు. వాళ్ళు అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా సేవ చేశారు వారిద్దరు అందములు కూడా. ధన్యవాదాలండి వారికి. అదేవిధంగా భాగవతుల మెరుగుమాల రాధా నాగేశ్వరరావు గారి తరఫున రామారావు గారిని ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్సుమాంజలి అండి. ముందుగా పిరమిడ్ ధ్యాన కేంద్రం రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంఆర్ నాగేశ్వరరావు గారి గురించి 2 మాట్లాడండి. ఆయన జీవితకాలం మొత్తం రమణాశ్రమంలో 3 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాల వరకు రమణ భగవాన్ మీద ఒక పుస్తకం నడిపేవారు. 100 రూపాయలు ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు మా బామ్మర్ది అంటే వాళ్ళ కూతురు బిడ్డ లోయ పవన్ కుమార్ ఒక వాట్సాప్ గ్రూపు రన్ చేస్తున్నారండి. ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. రాజకుమార్ గారికి అలాగే మా గురువు గారైనటువంటి నవోదయ శ్రీనివాసరావు గారికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు రామారావు గారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు బాగా మాకు ఆ చివరి రోజుల్లో చాలా పెద్ద ఆయన అయిపోయిన తర్వాత కూడా చాలా నిదానంగా నడుస్తూ ఎస్పీఎస్ స్కూల్లో సత్సంగాలు నిర్వహించేవారు. ఆయన మమ్మల్ని అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ నా పేరు శ్రీనివాస్ అని, మీ పేరు శ్రీనివాస్ కాదని గాయత్రి శ్రీనివాస్ అని పిలవడం జరిగేది. ఆయనకి బాగా మేము ఇష్టలుగా ఉండేవాళ్ళం. చాలా సంతోషం అండి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు. అదేవిధంగా భాగవతుల కోదండపాణి గారు వారి తరఫున కళ్యాణ్ చక్రవర్తి గారిని మాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం గుడివాడ వారికి 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వీచేసినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా నా నమస్కారం. సో మా నాన్నగారు భాగవతుల కోదండపాణి గారు గురించి పరిచయం అనవసరం, అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది నాకన్నా గుడివాడ పుర ప్రజలకి బాగా తెలుసు. ఒక తండ్రి గురించి కొడుకుగా నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సో నన్ను భావోద్వేగానికి గురి చేసిన 2 విషయాలు చెప్తాను. ఒకటి, మన ప్రధానమంత్రి
స్థానంలో ఉన్న తెలుగువాడు పివి నరసింహారావు గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అసలు ఎక్కడ ఆయన పేరు మీద ఒక కట్టడం ఉందేమో నాకు తెలియదు, కానీ మన గుడివాడలో మాత్రం కళ్యాణ మండపం ఉంది. అది ఆయన నాన్నగారే కట్టించారు. అలాగే గుడివాడ పట్టణానికి 21 ఎకరాలు ఉన్నటువంటి చెరువుగా గుడివాడకి దానం చేశారు. ఇప్పుడు అక్కడ స్టేడియం ఉంది, మీ అందరికీ తెలుసు. సో వాళ్ళ వారసులుగా ఏంటంటే వారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ ఈ పాత తరం వాళ్ళని సత్కరించడం అనే సాంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి ఈ రమణ మహర్షి పీరిట్ జ్ఞానక్షేత్రం వారికి నిజంగా ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే. ఈ సాంప్రదాయాన్ని మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు చక్రవర్తి గారు. చాలా సంతోషం అండి, మంచి విషయాలు తెలియజేశారు, మంచి మాట చెప్పారు. ఎందుకంటే కనుమరుగవుతున్నాయి కొన్ని తరాలు. ముఖ్యంగా మన తరం కనుమరుగవుతుంటే మనకన్నా ముందు తరం ఎంత కష్టపడి ఎంత త్యాగాలు కోర్చి ఎంతో శ్రమించి వారంతా కూడా అభివృద్ధికి కృషి చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారాలు చుట్టారు. మరి వారందరినీ మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. మనం అదేవిధంగా మరొక మాణిక్యమైనటువంటి శ్రీ సాగిరాజు సుబ్బరాజు గారి గురించి ఉదయభాస్కర్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు. సభకు నమస్కారం. ఈనాటి యొక్క కార్యక్రమంలో ఏదైతే చిరస్మరణీయ గుడివాడ మణిదీపాలు అని ఆలోచన వచ్చిన వారికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారు నేను వైద్యపరంగా కలిసి ఎక్కువగా ఉండేవాళ్ళం. ఆ ఖాళీ టైంలో అంటే కేసులు లేని సమయంలో ఈ గుడివాడలో ఇప్పుడు ఈరోజు ఈ బ్యానర్ మీద ఉన్న అతిరథ మహారథ పెద్దలందరి గురించి వారు నా దగ్గర చర్చిస్తూ ఉండేవారు. వారు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరి ఒక మంచి విషయాల్ని నాకు తెలియజేసినప్పుడు వాటినన్నిటినీ నిరంతరం నేను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆ యొక్క మా నాన్నగారి మాటల ద్వారా ఆ యొక్క ఆయన చెప్పిన విషయాలని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అదే క్రమంలో ప్రతి విషయంలోనూ కూడా నేను ముందుకు సాగుతున్నానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు రాజు గారు. చాలా చక్కగా అనేక మందికి అందుబాటులో ఉంటూ వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాం. మీకు మరొకసారి సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక చివరిగా మనకు 3 ఉన్నారండి. ఇంకా మనకి వీరిది మనం పూర్తయిన తర్వాత అందరూ కలిపి ఒకేసారి సామూహికంగా అందరికీ సత్కారాలు చేయడం పూర్తవుతుంది. దాంతో మన సభ పూర్తవుతుంది. దయచేసి కాసేపు సహకరించ కోరుతున్నాం. మనందరికి కూడా మనకి ఇక్కడ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం అందరూ కూడా భోజన ప్రసాదం అందరికీ యజ్ఞ ప్రసాదంగా భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రావూరు అర్జున్ రావు గారు వారి తరఫు సాదిక్ గారు, శ్రీ అడప సత్యనారాయణ గారు, శ్రీ మాటూరు శేషగిరిరావు గారు వారి తరఫున రంగారావు గారు, వారి తరఫున మాటూరు నీలిమ గారిని మాడవలసిందిగా కోరుచున్నాం. సభని అలంకరించిన పెద్దవారందరికీ నమస్కారములండి. మాటూరి శేషగిరిరావు గారు నాకు చిన్నమావయ్య గారు అవుతారు. వాళ్ళ తరఫున నేను జ్ఞాపకం తీసుకుందామని వచ్చాను. మా మావయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన భాస్కర్ మెటల్ పౌల్ట్రీ ఆయన నడిపేవారు. ఎక్కడైతే ఆయన సేవ, ఇది మా సేవ అనే ట్యాగ్తో ఆయన సేవలు అందించేవారు. వాటర్, మంచినీళ్ళు అనేవి ఉచితంగా అందించేవారండి. అంటే ఎల్లవేళలా 365 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఉచితంగా మంచినీళ్ళు వస్తాయి. ప్లస్ ప్రిన్సిపల్స్ చాలా చక్కగా పాటించేవారు. మా మాయగారని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ధన్యవాదాలమ్మా. మా సోదరి నీలిమ చాలా చక్కగా ఈ టీంలో ఆవిడ కూడా, అంటే ఆ డ్రెస్ కోడ్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ వీళ్ళందరూ కూడా చక్కగా టీమ్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడాను వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అడపా సత్యనారాయణ గారి తరఫున మరి సాయిబాబా గుడి నిర్వాహకురాలిగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుంటూ చాలా ఉత్తమంగా పనిచేస్తున్నటువంటి రాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మా సోదరి రాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా సభకు ధన్యవాదములు. ముందుగా సభకు నమస్కారములు. ఈరోజు నేను ఇక్కడికి చాలా యాదృచ్ఛికంగా వచ్చానండి. నేను ఇక్కడ పెదరికపాడులో శివాలయంలో లలిత సహస్రం పారాయణం చేస్తుండగా మా అన్నగారు అటువంటి మీ అందరికీ పరిచయమైనటువంటి నవోదయ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. అమ్మ రాజీ, నేను పిరమిడ్కి వెళ్ళాలి, ఈ రూట్ ఎటమ్మా అన్నారు. అవునా, నేను కూడా వస్తా కదండి అని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గుడివాడ చిరస్మరణీయులు అనే ఒక ఈ బ్యానర్లో అడపా సత్యనారాయణ గారి పేరు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన మా మావయ్య గారు అవుతారు. నేను కూడా ఎరుకుపళ్ళను పుట్టి పెరిగాను. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి కౌన్సిలర్గా చేశారు. అలాగే ఎరుకుపాడులో ఉన్న అందరూ కూడా చాలా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే గుడివాడికి ఆయన ఇంకో హానిముచ్చ అందజేశారు. మీ అందరికీ సుపరిచితమే అడపా బాబుజీ గారు వైస్ చైర్మన్గా చేసి ఆయన ఈ మధ్య కాలం చేశారు కదమ్మా, ఆయన్ని కూడా అందజేసింది ఆయనే. ఈరోజు ఆయన తరపున నేను ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆయన గురించి ఒక మాట మాట్లాడతాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రమణ మహర్షి పిరమిడ్ వారి యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. అదేవిధంగా ఇక లాస్ట్ బట్ వన్ నాట్ లీస్ట్ శ్రీ గుత్తా రమేష్ గారు. వీరికి ముందుగా కురుమద్దాలి శ్రీ పోలవరపు వెంకట కుటుంబరావు గారి తరఫున గణేష్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన అప్పుడు సుధాకర్ గారు మాట్లాడవలసిందిగా కుటుంబరావు గారిని గురించి, ఎందుకంటే తెలిసిన ఆయనగా. అందరికీ నమస్కారం. పోలవరపు వెంకట కుటుంబరావు గారిని రైట్ సెట్ ఇంజనీర్ కుటుంబరావు గారు అంటారు. ఆయన ప్రథమ తరం గుడివాడ పారిశ్రామికవేత్తల్లో ప్రముఖులు. ఆయన ఆటోనగర్ అంటే మన పారిశ్రామిక వాడ డెవలప్ అయ్యేందుకు కూడా అవిరళ కృషి చేసి ఆయన వల్ల వచ్చిందని ఘనంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆయన 1960లోను 65లోను గుడివాడలో ఈ పరిశ్రమ ప్రొడక్ట్స్ తయారు చేస్తుండగా మెట్రో నగరాల నుంచి కూడా ఆయనకు ఆర్డర్లు వచ్చేవి. గుడివాడ నుంచి హైదరాబాద్ వాటర్ ట్యాంకర్లు 200-300 వాటర్ ట్యాంకర్లు హైదరాబాద్కి పంపించేవాళ్ళు. అలాగే మహారాష్ట్రలో టౌన్స్కి పంపించేవాళ్ళు. అంత ప్రాముఖ్యత కలిగిన పరిశ్రమ, మంచి ఇంజనీర్ గారు ఆయన. అంతేకాకుండా ఫెర్గూసన్ అనే కంపెనీ, టేప్ కంపెనీకి కొన్ని వేల కల్టివేటర్లు పంపించారు ఆయన. ప్రముఖ ఇంజనీర్ ఆయన. గుడివాడ పారిశ్రామికంగా డెవలప్ అయిందంటే ఆయన అవిరళ కృషి అని మనం ఏకతాటిగా చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు మా నాన్నగారు కూడా ప్రథమ తరం పారిశ్రామికవేత్తలే. ఎవరి గొప్పతనం వారిది కూడా ప్రముఖులే. వారు కూడా బాగానే నడిపారు. వీళ్ళిద్దరూ జంట కవిత్వంలో గుడివాడ పారిశ్రామిక వాడలు డెవలప్ అయినాయి. చెన్నారెడ్డి గారు ఈ రెండు పరిశ్రమని, గుడివాడ పంతులు గారు వర్క్షాప్ని, రైట్ సెట్ కుటుంబరావు గారు వర్క్షాప్ రెండింటిని సందర్శించారు. చెన్నారెడ్డి గారు సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1965లో గుడివాడ వచ్చారు. అప్పుడు ఈ రెండు పరిశ్రమలను సందర్శించారు. అనేక మంది ప్రముఖులు కూడా ఈ గుడివాడ వచ్చారు అంటే ఈ రెండు ఇండస్ట్రీస్ని సందర్శించకుండా ఉండేవాళ్ళు కాదు. గుడివాడలో హోటల్స్, లాడ్జింగ్స్ అన్నీ కూడా మా రెండు పరిశ్రమల యొక్క రైతులతో నిండిపోయేవి అనమాట. పూర్తిగా మాదే ట్రాఫిక్ ఆ రోజుల్లో. అనేక ఇతర రాష్ట్రాలకు మేము పంపించేవాళ్ళం ట్రాక్టర్, ట్రైలర్లు, వ్యవసాయ పరికరాలు. ఈ గుడివాడని పారిశ్రామిక రాజధాని, వ్యవసాయ పరికరం రాజధానిగా రూపొందించిన ఘనత వీరిద్దరికీ దక్కుతుందని ఘనంగా చెప్పుకోగలను నేను. నమస్కారం అందరికీ.
అలాగే రిటైర్డ్ ఎంఈఓగా పనిచేసి మానవతా సంస్థ ఆవిర్భావంలో విశేషంగా కృషి తెలిపినటువంటి శ్రీ గుత్తా రమేష్ గారి తరఫున శ్రీమతి నమిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గుత్తా రమేష్ గారు, ఆయన కోడలనండి నేను. ఆయన సన్నిహితులైన వేణుగోపాలరావు గారు ఆయన గురించి మాట్లాడతారు. ముందుగా మా పిరమిడ్ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. తర్వాత వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ ధ్యాన కేంద్ర అభిమానులు, మిత్రులు, వారందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటాను. మా గుత్తా రమేష్ గారు మా దొండపాడు గ్రామంలో జన్మించారు. తర్వాత రుద్రపాక, మోటూరు హై స్కూల్లో టీచర్గా పనిచేసి తర్వాత పెదపారిపూడి ఎంఈఓగా అక్కడ రిటైర్డ్ అయ్యారు. 2019లో మానవతా సంస్థ ప్రథమ అధ్యక్షులుగా గుడివాడలో పనిచేసి తర్వాత నేను 3వ అధ్యక్షులుగా నేను పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం మా గుడివాడ మానవతా సంస్థ చైర్మన్గా నేను కొనసాగుతున్నాను. వారి ఆశయాలు ఇప్పుడు అంటే ఇటీవలే వారు మరణించారు. వారి అడుగుజాడల్లో మేము పనిచేస్తూ మానవతా సంస్థని అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఈరోజు వారి జ్ఞాపికన తీసుకుంటానికి వారి పెద్ద కోళ్ళైన ఇప్పుడు ఆవిడ ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇప్పుడు ఆహ్వానించినందుకు వారికి మా రాజకుమారి గారికి, స్వతంత్ర కుమారి గారికి, పిరమిడ్ ధ్యాన కేంద్ర సభ్యులకు మా ధన్యవాదాలు. అదేవిధంగా వేణుగోపాలరావు గారు, ఒకసారి మీరు శ్రీ పిన్నమనేని లక్ష్మీ నరసింహరావు గారి గురించి కూడా మాట్లాడుతుంది కోరుతున్నాం. పిన్నమనేని లక్ష్మీ నరసింహరావు గారు. మా నాన్నగారు, మీ నాన్నగారికి మా పిన్నమనేని లక్ష్మీ నరసింహరావు మా నాన్నగారు హనుమనపూడి పంచాయతీ బాలయ్య గారి సవాళ్ళు అంటే తెలవని వాళ్ళు ఉండరు ఈ చుట్టుపక్కల. 1952 నుంచి ఇప్పుడు ఎన్నో ప్రకృతి వైద్య సేవలు అందించారు. ఆ చుట్టుపక్కల 55 గ్రామాలకి పాము గరిచినా, తేలు గరిచినా, ఒక ఎముకలు ఇరిగినా, ఏ అనారోగ్యం అయినా సరే మా నాన్నగారి దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునేవారు. అలా ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఒక దేవుడిగా వాటి భావించేవారు. అందుకని ఆయన మరణానంతరం మా కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాం, ఆయనకి గుర్తుండేటట్టుగా. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను కూడా ఈ మానవతా సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నాను వాళ్ళ గుడివాడలో. ఇప్పుడు మా చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ మా నాన్న తిరుపతిలో ఆయన పేరు మీద ఇక్కడ జ్ఞాపికని బహుకరిస్తాం. మా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళకి ధన్యవాదాలు. మా రాజకుమారి గారిది కూడా మా పక్క ఊరే, మా రిలేషన్ అన్నమాట. ఇప్పుడు ఆవిడ కూడా మా నాన్నగారి దగ్గరికి చిన్నప్పుడు బాగా వస్తూ ఉండేది. మా శ్రీనివాస్ గారి ఫాదర్ కూడా మా నాన్నగారి దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉండేవారు. అట్లా ఇప్పుడు అందరికీ పరిచయమైన వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా వారికి మా జ్ఞాపకాన్ని బహుకరిస్తాం.
అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ మరొకసారి గట్టిగా మనం కష్టాల గమనిలో రమణ మహర్షి క్షేత్రం తరఫున ఆహ్వానంగా నుంచి వచ్చిన ఈ మహానుభావులందరికీ గట్టిగా కృతజ్ఞతలు చెప్తాం. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దామండి. చేసి అనంతరం మనం మెమెంటోస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాము. కేశవరాజు గారిని వచ్చి ధ్యానం చేయించవలసిందిగా కోరుతున్నాం. ఒక్క 5 నిమిషాలు రాఘవరావు గారిని, హరి గారిని వచ్చి వీరికి మెమెంటోస్ కూడా మెడిటేషన్ అనంతరం చేయవలసిందిగా కోరుతున్నాం. చేయండి సార్, మేము వేస్తాంలేండి. పర్వాలేదు. సభకు నమస్కారం. 13వ వార్షికోత్సవం అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. పత్రిజీ ఏ కార్యక్రమమైనా ప్రారంభంలో ధ్యానం ఉంటుంది, మళ్ళీ చివరిలో ఉంటుంది, మధ్యలో కూడా ఉంటుంది. ధ్యానంతో మొదలు పెడతాం, ధ్యానంతో క్లోజ్ చేస్తాం. మరి ఒక మంచి అవకాశం, ఇంతమంది పుర ప్రముఖులు ఎంతోమంది ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో మనము వాళ్ళందరూ కలిసి అంతా ఒకే కుటుంబం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఒక పెద్ద ఆధ్యాత్మిక కుటుంబం. ధ్యానం యొక్క విశిష్టతని పత్రిజీ గారు 1991 నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా పల్లె పల్లెకి తిరిగి, గ్రామ గ్రామానికి తిరిగి మరి ధ్యానం యొక్క విశిష్టత, శాకాహార విశిష్టత, పిరమిడ్ శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేసి ఇలాంటి చిన్న పెద్ద పిరమిడ్స్ కలిసి ఒక 35,000 పైచిలుక పిరమిడ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నాయి. ఆ యొక్క పిరమిడ్స్ నిర్మించిన వాళ్ళకందరికీ కూడా ఇలాంటి సహృదయుల యొక్క సహకారంతోనే అవన్నీ కూడా జరిగాయి. వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం గట్టిగా చప్పట్లతో. మరి ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, హాయిగా కూర్చుందాం. కళ్ళజోడు ఉండే వాళ్ళు కళ్ళజోడు తీసి పాకెట్లు పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. కుర్చీలో కూర్చోన్నాం కాబట్టి పాదాలు క్రాస్ చేసుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకోండి, వేళల్లో వేళ్ళు కలుపుకోండి, కళ్ళు మూసుకుందాం. ఒక్క 5 నిమిషాల పాటు అన్నీ మర్చిపోదాం. ఇంటి గురించి కానీ, మనం ఎక్కడున్నామని కానీ, ఏ పని గురించి కానీ ఏమీ లేదు. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిద్దాం. ఏ ఆలోచన వద్దు, ఏ రూపం వద్దు, ఏ మంత్రం వద్దు. ఆలోచనలు లేని స్థితే ధ్యానం. ధ్యానం చేస్తున్నంతసేపు మనసును శూన్యం చేసుకోవాలి. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి గారు. మరి ఏ ఆలోచనలు లేకుండా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడమే ధ్యానము. గౌతమ్ బుద్ధుడు 2500 సంవత్సరాలకు పూర్వమే ఆనాడు పాలి భాషలో ఆనాపానసతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకునే ఉన్నాం. దాన్నే పత్రిజీ గారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి సరళమైన మార్గాన్ని మనకు అందించారు. మన వయసు ఎంత? 2 నిమిషాలు. ప్రతిరోజు రోజుకు 2 సార్లు, ఉదయం సాయంత్రం. 24 గంటల్లో ఏ క్షణమైనా అద్భుతమైందే. మీకు సమయం దొరికినప్పుడు ఈ విధంగా సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తే చాలు. మనం ధ్యానం వల్ల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని, అన్నిటికీ మించినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు, 1 పైసా కూడా ఖర్చు లేకుండా. కూసంత శ్వాస విద్య, కొండంత సంజీవని. ఎంతో సమయాన్ని తెలుసో తెలియకో గడిపేస్తూ ఉంటాం. కొంత సమయాన్నన్నా ఈ విధంగా శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మనసు నిలిపినేని సుఖపడును, మనసు నిలబడేని కష్టపడును, నష్టపడును అన్నారు. మనసు నిలపాలి. దేనిపైన మనసు నిలుపుతామో దానిపైన ప్రగతి సాధిస్తాం. మనము శ్వాస మీద ధ్యాస పెట్టాం, మనసు నిలిపాం, మనసు శూన్యమైపోయింది.
అప్పుడు విశ్వశక్తిని అద్భుతంగా ఎక్కువ మోతాదులో తీసుకొని మన నాడీమండల శుద్ధి జరిగి చిన్న చిన్న రోగాలైన పెద్ద పెద్ద రోగాలైన ఆ యొక్క విశ్వశక్తి ద్వారా నాడీమండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతాం. అంతేకాదు ధ్యానం వల్ల మన గురించి మనం తెలుసుకుంటాం. మన గురించి అంటే ఈ భౌతిక శరీరం గురించి కాదు. ఎందుకోసం ఈ జన్మ తీసుకున్నాం? ఒక భౌతికపరమైన ప్రగతి కోసమేనా? కానే కాదు. భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి కోసమే మనం జన్మ తీసుకున్నాం అనేటువంటిది ఈ యొక్క ధ్యానం వల్ల తెలుస్తుంది, ధ్యానం ద్వారా తెలుస్తుంది. భూమండలం ఒక నాటక రంగము, మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం అనేటువంటి ఈ యొక్క 2 పదాల యొక్క సంపూర్ణ అర్థాన్ని మనం తెలుసుకొని ఎప్పుడైతే ఇది ఒక నాటక రంగం అనుకుంటామో ఈర్ష్యాద్వేషాలు ఉండవు, రక్తపాతాలు ఉండవు, కొట్టుకోవడాలు ఉండవు. అక్కడ ఉన్నదే నేనే, ఇక్కడ ఉన్నదే నేనే, ఇదంతా నాటక రంగం. ఒక్కొక్కరు వాళ్ళ జీవిత ప్రణాళిక ప్రకారమే వచ్చారు, ఆ యొక్క జీవిత ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటున్నారు అని తెలిసినప్పుడు ఈర్ష్యాద్వేషాలు, రక్తపాతాలు, భూ కబ్జాలు ఏమీ ఉండవు. అందరినీ సహనంతో మరి హక్కున చేర్చుకుంటాం. అద్భుతంగా ప్రేమతత్వం వస్తుంది, సహనం పెరుగుతుంది. అంతేకాకుండా మనమంతా పాత్రధారులం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులం. భూమండలం ఒక అద్భుతమైన నాటక రంగము, మనమంతా పాత్రధారులం అని తెలుసుకున్న తర్వాత ఎలాంటి కొట్లాటలు ఉండవు, అత్తాకోడలపైన వ్యవహారం ఉండదు, మామ అల్లుళ్ళపైన ఈర్ష్యాద్వేషాలు ఉండవు. ఎంతో ఒకే అద్భుతమైనటువంటి ధ్యాన కుటుంబంగా ప్రేమతత్వంతో ఈ భూమండలమంతా కూడా ప్రేమతత్వం నిండిపోయి సస్యశ్యామలమై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జీవించటానికి ఈ యొక్క ధ్యానం ఎంతో అద్భుతంగా తోడవుతుంది. ఎంతోమంది మహర్షులు మనకు మహాత్ములు అందించి ఉన్నారు. దృష్టి నిలిపినేనే దేవుడు దిగవచ్చు, దృష్టి నిలపడేనే కష్టపడును నష్టపడును అన్నారు. దేనిపైన దృష్టి నిలుపుతామో దాంట్లో మనము సుఖపడతాం, ప్రగతి సాధిస్తాం. మరి అన్నమయ్య గారు కూడా చెప్పారు, నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం అన్నాడు. 4 దశల్లో మన జీవితం నడుస్తుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఇదంతా నటన. కానక కన్నది కైవల్యం. ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు. ఈ 2 కళ్ళ మధ్యలో భ్రూమధ్యంలో 3వ కన్నుంది. ఈ భౌతికపరమైనటువంటి సెక్షువల్ ద్వారా చూస్తున్నంతసేపు 3వ కన్ను మేలుకొనదు. ఎప్పుడైతే ఈ 2 కళ్ళను మూసుకొని దేనివల్ల అయితే జీవిస్తున్నామో దాన్ని గమనిస్తే, అంటే ఆహారం లాంటి కొన్ని రోజులు ఉండగలం, నీళ్ళు లేకుండా కూడా కొన్ని రోజులు ఉండగలం, కానీ శ్వాస లేదంటే మనం ఒక క్షణం కూడా లేం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క భౌతికపరమైనటువంటి సెక్షువల్ అంటే కళ్ళతో మూసుకొని సహజంగా జరుగుతున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తే అప్పుడు 3వ కన్ను తెరుచుకొని నీ యొక్క జీవిత ప్రణాళిక గురించి తెలుసుకోగలుగుతాం. భూమండలం ఒక నాటక రంగం, మనమంతా పాత్రధారులమని తెలుసుకుంటాం. భూమండలం ఒక అద్భుతమైన పాఠశాల, మనమంతా విద్యార్థులమని తెలుసుకుంటాం. మనల్ని మనం అద్భుతంగా తెలుసుకోవడం కోసం, మన జీవిత ప్రణాళిక అద్భుతంగా నిర్వహించుకోవడం కోసం, జీవితం హాయిగా అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందంగా మనశ్శాంతితో ఉంటూ ఆత్మజ్ఞానం పొందటం కోసం ఈ యొక్క ధ్యానం, ఆనాటి తపస్సే ఈనాటి ధ్యానం. మరి అద్భుతమైనటువంటి శ్రీ రమణ మహర్షి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో, శక్తి క్షేత్రంలో మనం ఈరోజు ఇంతమంది ఈ యొక్క సమావేశానికి హాజరయ్యాం. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఇంకొక్క నిమిషం మాత్రమే. రెండు చేతులు విడిగా చేసి కళ్ళపైన
ఒక 5 సెకండ్ల పాటు ఉంచుదాం. 2 చేతులు విడిగా చేసి కళ్ళపైన ఒక 5 సెకండ్ల పాటు ఉంచుదాం. మెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. మెల్లగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ధ్యానానికి. శ్రీ రమణ మహర్షి శక్తి క్షేత్రానికి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గారు కూడా వేదిక మీద రావాలి. నాగరాజు గారు కూడా వేదిక మీద రావాలి. అతిథులను మనం అందరూ సత్కరించాలి. అందరూ వేదిక మీద. అందరం గట్టిగా క్లాప్స్తో మరి మహా అద్భుతంగా ఇవాళ చెఫ్ మీరు ఈ మణిదీపాల అవార్డు అందుకున్న వేదిక మీద మరి ఉన్న ఈ మహాత్ములందరికీ కూడా గట్టిగా వారి కుటుంబ సభ్యుల తరపున మన రమణ మహర్షి తరపున గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. మరి ఇంతమంది మహాత్ముల్ని గుడివాళ్ళ గడ్డ ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఇంత మహాత్ముల యొక్క జన్మం. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ఒక మహా అద్భుతం అండి. అది మూడో కన్ను నుండి చూడగలిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. లేని వాళ్ళకి ఏదో మామూలుగా యథాలాపంగా జరిగినట్లుగానే ఉంటుంది. కానీ రేపు రాబోయే నవ్య భవ్య దివ్య యుగానికి నాందిగా ఈ రోజున నూతన సృష్టి ఆవిర్భావం జరిగింది గుడివాడకి. ఈ రోజున ఇప్పటి వరకు కూడా రకరకాల కులాలు, రకరకాల మతాల పేరిట, కులాల పేరిట కొట్లాటలు, మతాల పేరిట మారణ హోమాలు జరిగినాయి. ఇంకా దానికి స్వస్తి చెబుతూ ఆ స్వర్ణయుగానికి స్వాగతిస్తూ ఈ రోజున నూతన సృష్టి ఆవిర్భావం జరుగుతోందండి.